మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి దాన్ని ఫస్ట్ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని సెర్చ్ బాక్స్లో TSEPDS అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా EPDS తెలంగాణ అని వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సైటు, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా తెలంగాణ రేషన్ కార్డు మెయిన్ వెబ్సైట్కి వస్తుంది. ఇక్కడ FSC సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ రేషన్ కార్డు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆప్షన్స్ అనేవి బ్లింక్ అయి వెళ్ళిపోతాయి. కానీ అదే ఆప్షన్ మీద మనం ఒక సెకండ్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకు అక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది స్టేబుల్గా ఆగి కనిపిస్తాయి. అప్పుడు మనం స్టాటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా లాస్ట్ది, మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే అది మనల్ని ఇంకో పేజీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటా చూడండి, ఓపెన్ అయింది కదా. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లో మన రేషన్ కార్డ్ని నెంబర్ని ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెర్చ్ అని క్లిక్ చేయాలి. నేను కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇలా నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని కొట్టిన వెంబటే మనకు కార్డు డీటెయిల్స్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి. కార్డు అనేది రిజెక్ట్ అని చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కార్డు హోల్డర్స్ నేమ్తో పాటు రైట్ సైడ్ ఎందుకు కార్డు అనేది రిజెక్ట్ అయిందో రీజన్ కూడా చూపిస్తుంది. మనం ఇలా ఎందుకు అయిందో పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం కొంచెం కిందకి స్క్రోల్ చేసి మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళాలి. నేను కిందకి స్క్రోల్ చేసి వెళ్తున్నా చూడండి. ఇక్కడ హోమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మనం హోమ్ పేజ్లోకి వచ్చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా హెల్ప్ లైన్ నెంబర్, ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మనం కాల్ చేసి మన ప్రాబ్లం చెప్పినట్లయితే వాళ్ళు మనం ఏం చేయాలి అండ్ మనం మళ్ళీ మన కార్డును ఎలా తిరిగి పొందాలో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేస్తారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.